కల్తీ నెయ్యి కేసు దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింగరాలు తిరుగుతుందని, దాని నుంచి బయటపడేందుకు ఇప్పుడు హెరిటేజ్ పై కుట్రలు పన్నుతుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ కేసు ఏదైతే ఉందో, ఆ కేసులో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింగరాలు తిరుగుతుందని, దాని నుంచి బయటపడేందుకు హెరిటేజ్ మీద కుట్ర పన్నుతుందన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇందాపూర్ డైరీ దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్తో ముడేసి హెరిటేజ్ నెయ్యి ఇందాపూర్లో తయారు చేసి తిరుపతిలో దాన్ని కొనిపించారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. అవును. ఇక గత 3-4 రోజులుగా దీనిపైన ఇక చిలవల పలవలు ఇక వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇప్పుడు బోలేబాబా డైరీ, ఇందాపూర్ డైరీ ఏంటి ఆ రెండింటి మధ్య తేడా? బోలేబాబా డైరీలో ఎంతమంది పనిచేస్తారో తెలుసా? ఎంప్లాయీస్, స్వీపర్లు, అటెండరు అందరూ కలిపి 10 మంది. ఓకే. మరి అదే ఇందాపూర్ డైరీలో ఎంతమంది పనిచేస్తారో తెలుసా? దాని టర్నోవర్ ఎంతో తెలుసా? అది ఎప్పుడు పెట్టారో తెలుసా? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పెట్టినటువంటి డైరీ మహారాష్ట్ర దగ్గర ఎక్కడో పూణేలో 5,000 కోట్ల టర్నోవర్. దాంట్లో ఒక రీజియన్లో ఒక చోట బేస్లో పనిచేసేటువంటి ఎంప్లాయీసే 300 మంది. అంటే ఇప్పుడు ఇందాపూర్ డైరీ అనేది వాళ్ళ దేశంలోనే నెంబర్ 1-2 ప్లేసుల్లో ఉన్నటువంటి డైరీ తను ఇంకొక మాట మళ్ళీ ఇంకోటి మెలికేస్తాడు. ఏమని? అప్పుడు 250 కొన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, లేకపోతే విభజిత రాష్ట్రంలో 2014-19 మధ్య కొన్నారు, ఇప్పుడు 650కి ఎట్లా కొంటారంటాడు. అప్పుడు బయట మార్కెట్లో నెయ్యి రేట్ ఎంత ఉంది? 300 ఉంది. వాళ్ళు 250కి ఇచ్చారు. ఇప్పుడు బయట మార్కెట్లో నెయ్యి రేట్ ఎంత ఉంది? 800-700 ఉంటుంది. ఇప్పుడు నందిని వాళ్ళు 750 పెట్టారు, ఇతను ఒక 650కో ఏం పెట్టాడు. మరి L1గా వచ్చాడు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ డైరీలన్నీ కూడా ఒక డైరీ, ఇప్పుడు వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉన్న డైరీ ఉంది, అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు హెరిటేజ్తో కలిసి పనిచేస్తుంది. అవును. వీళ్ళు బీహార్లో డైరీతో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖ డైరీతో కలిసి పనిచేస్తారు. అంటే ప్రతి చోట జరిగేదే అది. ఇప్పుడు ఇందాపూర్ డైరీలో అక్కడ మహారాష్ట్రకి సంబంధించినటువంటి హెరిటేజ్ బిజినెస్లో ఏదో చీజ్ లేకపోతే స్వీట్స్ అవి తయారీలో అక్కడ ఉన్నటువంటి పరికరాలు, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ హెరిటేజ్ ఉపయోగించుకుంటుంది. దాన్ని అడ్డం పెట్టుకుని హెరిటేజ్కి ఉన్నటువంటి ఏది సింఫోజియం ఏదో ఉంటుంది, దానిలో ఉన్నటువంటి 24 డైరీలు కంపెనీల్లో ఇది 18వ ఏదో చెప్తారు. దాని మీద మన కుటుంబరావు గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి క్లారిటీ ఇచ్చారు. అవును. అసలు ఏదైనా అసలు బోడిగుండికి మోకాలకి ముడిపెట్టడంలో వీళ్ళ తర్వాత ఎవరైనా సరే. హెరిటేజ్ సిఇఓ కూడా దీని మీద స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయినా సరే పదే ఇందాపూర్ డైరీ హెరిటేజ్ డైరీలో భాగమే అన్నట్లుగా వీళ్ళు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు ఈరోజు కౌన్సిల్లో దీనిపైనే పెద్ద చర్చ. వాళ్ళంతా ఇవాళ కౌన్సిల్ని బాయ్కాట్ చేయటం, అసలు ఆందోళన చేస్తుంటే వాయిదా పడింది. ఈరోజు శాసన మండలి కూడా బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మొత్తం ఎమ్మెల్సీలంతా గోయిందా అంటున్నారు. శాసన మండలిలో గోయిందా కాదు, వీళ్ళు కొట్టాల్సింది. మొత్తం వెళ్ళి వీళ్ళంతా కూడా తిరుపతిలో తలనీలాలు ఇవ్వాలి. చేసిన పాపం పోవాలంటే పొర్లు దండాలు పెట్టాలి. ఇది మనం చెప్పేది కాదు, ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి సిఎస్గా పనిచేసినటువంటి సుబ్బన్న, మీరు మహాపాపం చేశారు, స్వామివారికి మీరు నైవేద్యంలో ప్రసాదాల్లో రసాయనాల నెయ్యి కాదు, ఏంటి మీరు పెట్టింది ఆ పామోలిన్ ఆయిల్ 59 లక్షల కిలోలు కొన్నారు. దాంట్లో 8.70 లక్షల కిలోల రసాయనాలు కలిపారు. 8,990 కిలోల లప్సా కలిపారు. ఏది ఆ పసుపు రంగు రావటం కోసం బీటా కెరటిన్ కలిపారని, ఆ వాసన నెయ్యి వాసన కోసం ఏంటి ఈస్టర్, ఎస్టిక్ యాసిడ్ అవి కలిపారని. అదేమంటే మళ్ళీ ఏమంటారు, 4 ట్యాంకర్లు
4 ట్యాంకర్లు తిప్పి పంపారు మీ హయాంలోనే. 4 ట్యాంకర్లు మళ్ళా 12వ తారీఖు జూన్ ప్రమాణ స్వీకారం రోజు వాడారు. 4వ తారీఖు 4 ట్యాంకర్లు అంట. అప్పుడు ఎవరున్నారు అసలు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం, ఆపధర్మ ముఖ్యమంత్రి. అప్పటికి ఈయన బాధ్యతలు తీసుకోవాలా? జూన్ 12న ఈయన బాధ్యతలు తీసుకున్నాడు. ఆ రోజు వెనక్కి తిప్పి పంపిన ట్యాంకర్లు వాడారంట 4 గంట. అంటే ఈ ముచ్చట 4 ట్యాంకర్ల ముచ్చట. సిట్ ఛార్జ్ షీటు 4 ట్యాంకర్ల గురించి మాట్లాడిందా? 1800 ట్యాంకర్ల గురించి మాట్లాడిందా? 5 ఏళ్ళు 68 లక్షల కిలోలు మీరు సరఫరా చేసినటువంటి ఆ జెల్, కెమికల్ జెల్, దాని మీద చర్చ జరుగుతుంటే 4 ట్యాంకర్లలో 59 లక్షల కిలోలు పట్టుద్దా? ఓకే, పామోలిన్ ఆయిల్ చెప్పు, నువ్వు చెప్పు, ఎంత పట్టుద్ది 4 ట్యాంకర్లలో? 4000 కిలోలు పట్టుద్ది. మహాబడితే ఎక్కడ 4000 కిలోలు, ఎక్కడ 68 లక్షల కిలోలు? ఇక్కడ జరిగింది ఏంటి? 68 లక్షల కిలోల గురించి ఆ అధికారుల మీద చర్యలు తీసుకోండి అని సిట్ ఒక ఛార్జ్ షీట్ కాదు, ఒక స్పెషల్ నివేదిక ఇచ్చింది, 11 పేజీలు. ఒక 10 మందినో 8 మందినో అరెస్ట్ చేశారు. బోలే బాబా డైరీ విపుల్ జైన్, ఆయన ఎవరు? పొమిల్ జైన్, వాళ్ళని అరెస్ట్ చేశారు. పొమిల్ జైన్, విపుల్ జైన్ ఎందుకు అరెస్ట్ చేశారు? మరి ఇందాపూర్ డైరీ వాళ్ళని చేయొచ్చుగా? చెప్పు, భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు చెప్పడు దానికి సమాధానం? అరెస్ట్ చేసింది ఎవరిని? బోలే బాబా వాళ్ళనా, ఇందాపూర్ వాళ్ళనా? ఓకే, ఏం మాట్లాడుతున్నారు అసలు? అసలు దేనికి దేనికి పొలుస్తున్నారు, దేనికి దేనికి ముడిపెడుతున్నారని నేను అన్నది అదే. ఏంటది? అది ఉర్దూలో సామెత, ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటేరా. దొంగే దొంగ 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 అనడమా? అంటే మీరు దొంగతనం చేస్తూ పట్టుబడి మీరు ఎదుటాలన్న దొంగ అంటే ఎగ్జాక్ట్లీ గోయిందా గోయిందా అని ఇక్కడ కాదు కొట్టాల్సింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, లేకపోతే ఎమ్మెల్యేలు, పోటీ చేసిన వాళ్ళందరూ పోయి అక్కడ పొర్లు దండాలు పెట్టండి, అక్కడ తలనీలాలు ఇవ్వండి అని చెప్పి మీ హయాంలో పనిచేసిన వాళ్ళు చెప్తుంటే అసలు ఏదో రకంగా ఇవాళ ఇందాపూరు చంద్రబాబుకి ముడిపెట్టి హెరిటేజ్. అంటే ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారం నుంచి బయటపడాలని ఇప్పుడు వైసీపీ ఇటువంటి కుట్రలకు దారితీస్తుందంటారా? ఒకటి నేను సూటిగా అడుగుతున్నాను కృష్ణ, వాళ్ళనేటు అడగలే, నిన్నే అడుగుతున్నా. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ 165 కోట్లు బిల్లు ఎవరికి ఇచ్చారు? పేదల ఇళ్ల నిర్మాణానికి 165 కోట్లు సిమెంట్ కొన్న బిల్లు ఇందాపూర్కి ఇచ్చారా? లేకపోతే హెరిటేజ్కి ఇచ్చారా? లేకపోతే కేసీపీ సిమెంట్కి ఇచ్చారా? ఓకే, ఐసీసీ సిమెంట్కి ఇచ్చారా? భారతీ సిమెంట్కి ఇచ్చారా? చెప్పు. భారతీ సిమెంట్స్కి 165 కోట్ల బిజినెస్. ఎవరామె? చెప్పు. సీఎం గారి భార్య. జగన్మోహన్ రెడ్డి సీఎంగా తన భార్య ఎండీగా ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర 165 కోట్లు సిమెంట్ కొన్నాడు. లేకపోతే తన భార్య ఎండీగా ఉన్నటువంటి ఆ పేపర్ 200 కోట్లు పేపర్ కొనిపించాడు వాలంటీర్లతో, సచివాలయ సిబ్బందితో. అరే 6 లక్షల పేపర్లు కొనిపించాడు ఆ రోజుకి. హెచ్ఓడీలు 56 ఉంటాయి. 56 హెచ్ఓడీలు, 56 ఆఫీసులు కాదు, మొత్తం జిల్లాలు, నియోజకవర్గాల్లో అన్ని ఆఫీసుల్లో సాక్షి పేపర్. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి తన భార్య ఎండీగా ఉన్నటువంటి పేపర్ కొనిపిస్తాడా 200 కోట్లతో? 400 కోట్లు యాడ్స్ ఇచ్చుకుంటారా? తన భార్య ఎండీగా ఉన్నటువంటి ఛానల్కో లేకపోతే పేపర్కో 600 కోట్లేమో సాక్షికి ఇస్తావు, 165 కోట్లేమో నీ సిమెంట్ ఫ్యాక్టరీతో సిమెంట్ కొనిపిస్తావు. నువ్వు ఇవాళ హెరిటేజ్ గురించి లేకపోతే భువనేశ్వరి మేడము లేకపోతే చంద్రబాబు గురించి మాట్లాడితే హెరిటేజ్ 30 ఏళ్ళు ఒక్క సెంటు భూమి తీసుకుందా ప్రభుత్వం నుంచి? అరే అన్ని డైరీల దగ్గర కొన్నట్టే అక్కడ కూడా మజ్జిగ ప్యాకెట్లు కొన్నారు పుష్కరాలకి. పుష్కరాలకి వాళ్ళు కొన్నది మజ్జిగ ప్యాకెట్లు. ఎంత ఇచ్చారో 3 కోట్లు ఎంత ఇచ్చుంటారు. సంఘం దగ్గర కొన్నారు, మిగతా చోట్ల కొన్నారు, అన్ని చోట్ల అన్ని డైరీల దగ్గర దొడ్ల దగ్గర కొన్నారు. అట్లాగే పుష్కరాలకి ఏదో ఒక 3 కోట్లు మజ్జిగ కొంటే ఆ రోజు గందరగోళం చేశాడు జగన్మోహన్ రెడ్డి.
హెరిటేజ్ దగ్గర మజ్జిగెందుకు కొన్నారు పుష్కరాలకని, ఉమ్, నువ్వేం చేశా? ఉమ్, ఏది అవినీతి, ఏది క్విడ్ ప్రోకో? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ హెరిటేజ్ గురించి, ఇందాపూర్ గురించి, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా? ఓకే. భారతి మేడం కిసుక్కుని నవ్వుతుందంట. ఏది మా ఆయన మొత్తానికి ఉండాల్సినాడు, మా వ్యాపారం అంతా మాకు దోషిపెట్టి ఇవాళ చంద్రబాబును విమర్శిస్తున్నాడని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.